శీర్షిక: ది అసంబద్ధమైన సాహసాలు. జంగిల్ పాల్స్ పాత్రలు: బెన్నీ ది మంకీ, అన్వేషించడానికి ఇష్టపడే కొంటె మరియు ఉత్సుకత కలిగిన కోతి. టీనా ది టార్టాయిస్, నెమ్మదిగా కానీ తెలివైన. టీనా తరచుగా సమూహం యొక్క సమస్యలకు తెలివైన పరిష్కారాలను అందిస్తుంది. రాకీ ది రెనో, బలమైన మరియు ధైర్యం. రాకీ తన స్నేహితులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాడు. పాలీ ది చిలుక, రంగురంగుల మరియు మాట్లాడేవాడు. పాలీ తరచుగా ఇతరులను అనుకరిస్తుంది మరియు హాస్య ఉపశమనాన్ని అందజేస్తుంది. ఎడ్డీ ఏనుగు, సౌమ్య మరియు దయగల. ఎడ్డీ యొక్క పరిమాణం మరియు బలం వారి సాహసాలకు పెద్ద సహాయం. సెట్టింగ్: శక్తివంతమైన మరియు సందడిగా ఉండే జంగిల్ ఆఫ్ గిగ్స్. ఇక్కడ చెట్లు పొడవుగా ఉన్నాయి, నదులు స్పష్టంగా ఉంటాయి మరియు ప్రతిరోజు సరదాగా మరియు ఉత్సాహంతో నిండి ఉంటాయి. కథ రూపురేఖలు: ది అసంబద్ధమైన సాహసాలు. జంగిల్ పాల్స్. చాప్టర్ 1: ది గ్రేట్ బనానా హిస్ట్వన్. ఎండ ఉదయం. బెన్నీ ది మంకీ మేల్కొన్నాడు. అతని అరటిపండ్లు కనిపించకుండా పోయాయి. భయాందోళనలు మరియు ఆకలితో అతను సహాయం కోసం తన స్నేహితుల వద్దకు పరుగెత్తాడు. టీనా, రాకీ, పాలీ మరియు ఎడ్డీ తప్పిపోయిన అరటిపండ్లను కనుగొనడంలో అతనికి సహాయం చేయడానికి అంగీకరించారు. పాలీ యొక్క పదునైన కళ్ళు మరియు ఎడ్డీ యొక్క చురుకైన వాసనను ఉపయోగించి వారు అరటి తొక్కల జాడను అనుసరించారు. చాప్టర్ 2: ది మడ్డీ మిస్టరీ. ది మడ్డీ మిస్టరీ వారిని బురదతో కూడిన నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. అక్కడ వారు వివిధ అడవి జంతువుల పాదముద్రలను కనుగొన్నారు. టీనా, ఆమె జ్ఞానంతో మరింత భూమిని కవర్ చేయడానికి వారు విడిపోవాలని సూచించారు. రాకీ బురదలోంచి పైకి లేచాడు, ఉల్లాసంగా ఇరుక్కుపోయాడు. అయితే పాలీ రాకీ విసుగు చెందిన గురకలను అనుకరిస్తూ పైకి ఎగిరింది. బెన్నీ మరియు ఎడ్డీ తమ చురుకుదనం మరియు బలాన్ని ఉపయోగించి రాకీని బయటకు లాగారు. అందరూ గజిబిజి పరిస్థితిని చూసి నవ్వారు. చాప్టర్ 3: స్నీకీ స్నేక్. వారి పరిశోధనలో వారు స్లింకీ ది స్నేక్ ని కనుగొన్నారు. అరటి పండ్లను దాచడానికి ప్రయత్నించారు. బెన్నీ తన శీఘ్ర ఆలోచనతో స్లింకీని ఒక రేసుకు సవాలు చేశాడు. పాము ప్రదర్శనను అడ్డుకోలేదని తెలుసుకున్నాడు. స్లింకీ దూరంగా జారిపోతుండగా బెన్నీ త్వరగా అరటిపండ్లను పట్టుకున్నాడు. పాలీ వేటను ఆస్వాదిస్తూ, స్లింకీ, మీరు చాలా నెమ్మదిగా ఉన్నారు, అందరినీ నవ్వించేలా చేసింది. చాప్టర్ 4: ది జంగిల్ కాన్సర్ట్. అరటిపండ్లను తిరిగి పొందడంతో జంగిల్ పాల్స్ కచేరీతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. పాలీ యొక్క అనుకరించే నైపుణ్యాలు ఆమె వారి స్నేహితులందరి అభిప్రాయాలను ప్రదర్శించి కోలాహలమైన నవ్వులను కలిగించాయి. ఎడ్డీ అతని ట్రంక్ను ట్రంపెట్ గా ఉపయోగించాడు. అయితే బెన్నీ బోలు లాగ్లపై డ్రమ్స్ వాయించాడు మరియు రాకీ స్టాంప్లు లయను కొనసాగించాయి. టీనా కూడా నెమ్మదిగా కానీ నిలకడగా డ్యాన్స్తో చేరింది. చాప్టర్ 5: హై ఫ్లయింగ్ అడ్వెంచర్. ఒక రోజు పాలీ ఒక పాత చెట్టులో ఉంచబడిన రహస్యమైన మ్యాప్ను కనుగొన్నాడు. ఇది అడవిలోని ఎత్తైన చెట్టు పైభాగంలో దాచిన నిధిని సూచించింది. ఉత్సాహంతో జంగిల్ పాల్స్ ఎత్తైన ఎగిరే సాహసానికి శ్రీకారం చుట్టారు. బెన్నీ సులభంగా ఎక్కారు. అయితే ఎడ్డీ మరియు రాకీ కలిసి టీనాను ఎత్తడానికి పనిచేశారు. పాలీ సురక్షితమైన మార్గాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్ళింది. అధ్యాయం 6: ట్రెజర్ హంట్. చెట్టు పైభాగానికి చేరుకున్నప్పుడు బంగారు అరటి పండ్లు, అరుదైన పండ్లు మరియు మెరిసే పతకంతో నిండిన పాత ఛాతీని వారు కనుగొన్నారు. పతకంపై అడవిలోని మంచి స్నేహితులకు అని రాసి ఉంది. నిధి అనేది కేవలం వస్తువులు మాత్రమే కాదని వారు కలిసి చేసిన వినోదం మరియు జ్ఞాపకాలు అని వారు గ్రహించారు. అధ్యాయం 7: జంగిల్ ఫెస్టివల్. వారి సాహసాన్ని జరుపుకోవడానికి
జంగిల్ పాల్స్ జంగిల్ ఫెస్టివల్ ను నిర్వహించారు. అడవి నలుమూలల నుండి జంతువులు సరదాగా చేరడానికి వచ్చాయి. ఆటలు, సంగీతం మరియు చాలా రుచికరమైన ఆహారాలు ఉన్నాయి. బెన్నీ మరియు పాలీ యొక్క హాస్యభరిత నటనకు ప్రతి ఒక్కరూ కుట్లు వేశారు మరియు ఆకీ యొక్క శక్తి పోటీలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. టీనా మరియు ఎడ్డీ తమ నిధి వేట కథను పంచుకున్నారు. స్నేహం మరియు జట్టు కృషి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చాప్టర్ 8 ది ఎండ్ ఆఫ్ ఏ వాకీ డే. సూర్యాస్తమయం సమయంలో జంగిల్ పాల్స్ క్యాంప్ ఫైర్ చుట్టూ గుమిగూడారు. వారు తమ రోజులోని సాహసాలను మరియు వారిని ఉత్తమ స్నేహితులను చేసిన బంధాన్ని ప్రతిబింబించారు. వారు బురదతో నిండిన నదీ తీరం, స్లింకీ ది స్నేక్ మరియు వారి సాహసోపేతమైన ఆరోహణ గురించి నవ్వారు. కంటెంట్ నిట్టూర్పుతో బెన్నీ ఇలా ప్రకటించాడు: స్నేహితులతో అసంబద్ధమైన సాహసం లాంటి సాహసం లేదు. సందేశం: ది అసంబద్ధమైన అడ్వెంచర్స్ ఆఫ్ ది జంగిల్ పాల్స్ అనేది పిల్లలకు స్నేహం, జట్టు కృషి మరియు జీవితాన్ని ఆస్వాదించడం యొక్క విలువను బోధించే వినోదభరితమైన కథ.